వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. తెలంగాణ సైనిక్ స్కూలు రుప్పాపూర్ క్లాస్ 11th మిలిటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. దానికి సంబంధించిన అడ్మిషన్లు ఓపెన్ అయినాయి. ఇంట్రడక్షన్ ఏంటిది అంటే అన్ని సైనిక్ స్కూళ్ళ లాగానే ఇది కూడా ఉంటుంది. రుక్మాపూర్ మిలిటరీ ఎడ్యుకేషన్ ఇస్తారు, చాలా బాగుంటుంది. మిషన్ ఏంటి అని అంటే ఇంజనీరింగ్, మెడిసినే కాకుండా మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ల ఆఫీసర్ క్యాడర్ కోసం మనకు ఇది స్పెషల్గా స్టార్ట్ చేసారు మన తెలంగాణ ప్రభుత్వం. ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అన్ని విధాలా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. మనకు అకాడమిక్గా, ఫిజికల్గా, మెంటల్గా ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి సిటిజన్స్గా మనల్ని తయారు చేస్తారు ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం. అకాడమిక్స్, మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్స్ ఏమేమి ఇచ్చారు చూడండి. అకాడమిక్స్ ఎస్ఎస్బి ఓరియంటేషన్, అవుట్డోర్ యాక్టివిటీస్. అకాడమిక్స్ యాజ్ పర్ సిబిఎస్ఈ కరిక్యులం. మనకు తెలంగాణలో ఏమో ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది కదా, ఇది సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. అవుట్డోర్ యాక్టివిటీస్, ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. కోచింగ్ ఫర్ యూపీఎస్సీ, ఎన్డీఏ ఎగ్జామినేషన్. తర్వాత ఆబ్స్టకిల్ కోర్స్ ట్రైనింగ్ ఉంటుంది, డిబేట్స్, తర్వాత క్రాస్ కంట్రీ రన్నింగ్, క్విజ్ కాంపిటీషన్స్ ఉంటాయి, లాంగ్ డిస్టెన్స్ మార్చెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డ్రిల్ ప్రాక్టీస్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, ఎన్సీసీ, కమ్యూనికేషన్ స్కిల్స్, బాక్సింగ్, రెజ్లింగ్, కరాటే, సెమినార్స్ ఉంటాయి, ఆర్చరీ ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్, సైక్లింగ్, స్కిట్స్, హార్టికల్చర్, తర్వాత జిమ్నాస్టిక్స్, ఇవన్నీ ఉంటాయి. న్యూ అడ్మిషన్స్ ఎట్లున్నాయంటే అడ్మిషన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ 2 ఎంట్రీ లెవెల్స్. మనకు 2 times మనకు అడ్మిషన్ ఉంటాయి. ఒకటి 6th క్లాస్కి, తర్వాత ఇంటర్కి. ఇంటర్ అంటే క్లాస్ 11th. ఇది సైనిక్ స్కూల్ రుక్మాపూర్, కరీంనగర్. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఉంటుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ 11th. 46 సీట్స్ ఉంటాయి. అది ఎంపీసీ మాత్రమే ఉంటాయి సీట్లు, గుర్తుపెట్టుకోండి. ఎట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్ 2024-25 అకాడమిక్ ఇయర్కి. యాజ్ ద స్కూల్ ఈజ్ స్పెషల్లీ మీన్ ఫర్ ప్రొవైడింగ్ మిలిటరీ ఎడ్యుకేషన్. కేవలం మిలిటరీ ఎడ్యుకేషన్కి మాత్రమే ఇది. తర్వాత దాంతోపాటు రెగ్యులర్ అకాడమిక్స్. క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ డిసైరస్ టు జాయినింగ్ ఇన్ టు ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అడ్వైజ్ నాట్ టు అప్లై. ఎవరికైనా ఆర్మీ ఫోర్సెస్లో లేకపోతే ఆర్మీలో జాయిన్ కావద్దు అనేదన్న ఆప్షన్ ఉంటే అప్లై చేసుకోకపోవడమే మంచిది అని చెప్తున్నారు. క్లాస్ 11th అడ్మిషన్లు 46 సీట్లు ఉంటాయి. ఎంపీసీ మాత్రమే మనకు మీ గ్రూప్ ఉంటుంది. వేకెన్సీలు, సీట్ మ్యాట్రిక్స్ ఎట్లుంది చూద్దాం. ఎస్సీలకు 32 సీట్లు ఉన్నాయి. బీసీసీకి అంటే క్రిస్టియన్స్కి అంటే మైనారిటీస్ వారికి 2 ఉన్నాయి. ఎస్టీలకు 3, బీసీలకు 7, మైనారిటీస్కి 1, ఓసీ, ఈబీసీ 1, మొత్తానికి 46 సీట్లున్నాయి. ఈ సంవత్సరం 23-24 అకాడమిక్ ఇయర్కి 10th ఎగ్జామ్స్ రాస్తున్న బాయ్స్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది. స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి అంటే 2 లక్షల వరకు ఉండొచ్చు పర్ యానం. ఫర్ అర్బన్ స్టూడెంట్స్ అంటే పట్టణ పిల్లలకైతే 2 లక్షలు ఉండాలి. రూరల్ పిల్లలకు, విలేజ్ వాళ్ళకైతే 150,000 ఉంటే సరిపోతుంది. ఎంఆర్ఓ తోటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎంట్రన్స్ టెస్ట్. ఇంగ్లీష్ మీడియం అయినా సరే, తెలుగు మీడియం అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ ఎస్సీ, ఎస్సీసీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ షల్ నాట్ ఎక్సీడ్ 16 years. 1/4/2024 టైంకి 16 సంవత్సరాలు మించొద్దు. దే షుడ్ బీ బోర్న్ బిట్వీన్ 1/4/2008 to 31/3/2010. ఇదన్నమాట. ఈ ఇయర్స్ మధ్యలో పుట్టి ఉండాలి. అడ్మిషన్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వుడ్ బి కన్ఫర్మ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. ఒరిజినల్గా ఈ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తేనే మనకు అప్లికేషన్ అడ్మిషన్ ఇస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్, మార్క్ షీట్స్ అంటే 10th మేము, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటోలు 5 ఉండాలి, ఆరోగ్యశ్రీ లేకపోతే రేషన్ కార్డు ఉండాలి మనకు. అప్లికేషన్ ప్రొసీజర్ ఎట్లుంటుంది అంటే అప్లికెంట్ మస్ట్ సబ్మిట్ హిస్ ఆర్ అప్లికేషన్ ఓన్లీ త్రూ ఆన్లైన్. ఇక్కడ వాళ్ళు హర్రాన్ని మెన్షన్ చేశారు. ఓన్లీ బాయ్స్కే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది, మర్చిపోవద్దు. ఇది వెబ్సైట్. 200 ఫీజు కట్టి ఆన్లైన్లో మనము అప్లై చేసుకోవాలి. బిఫోర్ ఫిల్లింగ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ క్యాండిడేట్స్ హ్యాస్ టు రీడ్ ఇన్ఫర్మేషన్ ప్రాస్పెక్టస్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్లో దానికి సంబంధించిన ప్రాస్పెక్టస్ ఉంటుంది చూడండి. అడ్వైజ్ ఇచ్చారు. దే కెన్ ప్రిపేర్ ఏ హార్డ్ కాపీ. ఫస్ట్ ఒక హార్డ్ కాపీ తయారు చేసుకొని పెట్టుకోవాలి.
మనకు పాస్పోర్ట్ ఫోటో తర్వాత సైన్ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ 6/3. మనకు 6వ నెల 3వ తారీఖు 6వ తారీఖు 3వ నెల నుంచి మనకు సెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. ద క్యాండిడేట్స్ షెల్ బి కన్సిడర్డ్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ దేర్ కంబైన్డ్ మెరిట్ ఆఫ్ స్టేజ్ 1, స్టేజ్ 2 యాజ్ పర్ ద సీట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే మనకు స్టేజ్ 1లో ఎన్ని వచ్చినాయి, స్టేజ్ 2లో ఎన్ని వచ్చినాయి, దాని మీదకి వెళ్ళి సీట్ ఇస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది చూడండి. స్టేజ్ 1 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అందరికీ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ 100 మార్కులు. స్టేజ్ 2 స్క్రీనింగ్ టెస్ట్. దీంట్లో ఫిజికల్, సైనిక్ స్కూల్ యాప్టిట్యూడ్, రిటర్న్, డిస్క్రిప్టివ్, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్టులు ఉంటాయి. ఇవి 150. తర్వాత మెడికల్ ఫిట్నెస్కి మనకు ఫిట్టా అన్ఫిట్టా అనేది దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్ ఇస్తారు. ఇంకా స్టేజ్ 1కి వచ్చేసరికి మనకు 100 మార్క్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్లు 10th స్టాండర్డ్ బేస్ చేసుకొని ఉంటాయి. మనకు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ఓన్లీ, ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అడుగుతారు. ఎగ్జాము 3 hours ఉంటుంది. దీస్ క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. మనకు 10th క్లాస్కున్న సిలబస్ని బేస్ చేసుకొని క్వశ్చన్లు ఇస్తారు. టు క్వాలిఫై సైనిక్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, స్టూడెంట్స్ నీడ్ టు ఆబ్టైన్ మినిమమ్ 25% మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అండ్ మినిమమ్ 40% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద క్వశ్చన్. అంటే మినిమం 25% అయితే రావాలి. ఓవరాల్గా 40% అన్నీ కలిపితే అగ్రిగేట్ మార్క్స్ రావాలి. మొత్తానికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. మ్యాథ్స్ నుంచి 40 వస్తాయి, టోటల్ మార్క్స్ 40. డ్యూరేషన్ 60 minutes. ఇంగ్లీష్ 15 క్వశ్చన్స్, టోటల్ 15 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీకి 15, జనరల్ సైన్స్ 15, సోషల్ స్టడీస్ 15, టోటల్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. డ్యూరేషన్ 180 minutes. ఎవరైతే స్టేజ్ 1 సెట్కి క్వాలిఫై అయినారో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. కాల్డ్ ఫర్ స్టేజ్ 2 స్క్రీనింగ్ టెస్ట్. అంటే స్టేజ్ 1లో క్వాలిఫై పాస్ అయిన వాళ్ళకి స్టేజ్ 2కి పిలుస్తారు. ఈ దాంట్లో మనకేముంటాయంటే సైనిక్ స్కూల్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫిజికల్ టెస్టులు, తర్వాత మెడికల్ టెస్టులు 1:10 రేషియో ఉంటుంది. అంటే ఒక్క సీట్కి 10 మెంబర్స్ని పిలుస్తారనమాట. మెరిట్ లెక్కన పిలుస్తారు. ఒకవేళ ఇన్ కేస్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఫిట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ టెస్ట్, మోర్ క్యాండిడేట్స్ మే బి కాల్డ్ ఫర్ ఇన్ ద సెకండ్ రౌండ్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బేస్ చేసుకొని సెకండ్ లిస్ట్ కూడా పిలుస్తారు. కట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ 40 మే బీ ఎయిదర్ రేజ్డ్ ఆర్ లోవర్డ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద స్టేజ్ 1 సెట్. అంటే సఫిషియెంట్గా స్టూడెంట్స్ ఉన్నా ఒకవేళ లేకపోయినా ఎక్కువ పిలిచేదానికైతే ఛాన్స్ ఉంది. ఒకవేళ మధ్యలో ఎవరైనా వెళ్ళిపోతే నెక్స్ట్ వారికి ఛాన్స్ ఇవ్వడానికి అట్లా చేస్తారు. స్టేజ్ 2కి వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్లు ఉన్నాయి, 25 మార్క్స్. రన్నింగ్, పుషప్స్. రన్నింగ్ 4 kilometers వితిన్ 20 minutes, 20 నిమిషాలలో 4 kilometers ఉరకాలి. పుషప్స్ 15 కొట్టాలి. సిటప్స్ 20, చిన్అప్స్ 3, వర్టికల్ రోప్ 3 meters ఉంటుంది. క్యాండిడేట్ ఈజ్ అవార్డెడ్ 2 marks ఫర్ పాసింగ్ ఇన్ ఈచ్ టెస్ట్. ఒకవేళ పాస్ అయితే 2 marks వస్తాయి. అండ్ 0 marks ఫర్ ఫెయిలింగ్ ఇన్ ఏ టెస్ట్. ఒకవేళ టెస్ట్లో ఫెయిల్ అయితే 0 marks ఇస్తారు, పాస్ అయితే 2 marks ఇస్తారు. క్యాండిడేట్ హ్యాస్ టు స్కోర్ 6 marks టు బి క్వాలిఫైడ్ ఇన్ ద ఫిజికల్ టెస్ట్. మొత్తానికి 6 మార్కులు రావాలి. క్యాండిడేట్ స్కోరింగ్ లెస్ దెన్ 6 marks ఇన్ ద ఫిజికల్ టెస్ట్ ఈజ్ డీమ్డ్ టు బి అన్ఫిట్. ఒకవేళ 6 marks కంటే తక్కువ వచ్చినాయి అని అంటే వాళ్ళకు అన్ఫిట్గా లెక్క కడతారు. సైనిక్ స్కూల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే సెకండ్ లెవెల్కి మనకు రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇదానికి కండక్టెడ్ యాజ్ ద సబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఆఫ్ దిస్ టెస్ట్ విల్ బి యూనిక్ ఫర్ ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ మెరిట్ లెక్కన దానికి మనకు ఎగ్జామ్ పెడతారు. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ లాజికల్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 10 మార్కులు ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ టు ఇంక్రీజ్ కాంప్రిహెన్షన్, ప్యాసేజ్, డైరీ రైటింగ్, నోటీస్, ఆర్టికల్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, లెటర్ రైటింగ్, దీనికి 15. అంటే 10th క్లాస్ బేస్లో ఇంగ్లీష్ అన్నమాట. మ్యాథ్స్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ న్యూమరికల్ అరిథమెటిక్, లాజికల్ థింకింగ్, వర్బల్ యాప్టిట్యూడ్, డయాగ్రామెటిక్, పజిల్స్. కొంచెం కష్టమే, కాకపోతే మరీ అంత కష్టమేం కాదు. సైన్స్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇన్ లాస్ ఆఫ్ మోషన్, లైట్, హీట్, ఎలక్ట్రిసిటీ, వర్క్ అండ్ ఎనర్జీ, కెమికల్ రియాక్షన్స్, ఈక్వేషన్స్, అటామిక్ స్ట్రక్చర్స్, యాసిడ్ బేసెస్, సాల్ట్స్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఇది 10th బేస్. సోషల్ సైన్స్ కూడా ఉంది, అంటే జిఎస్ కిందికి వస్తుంది. యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, సోషల్ ఇష్యూస్,
పాలసీస్, ఇండియన్ ఫిజికల్ సెట్టింగ్, మెరైన్ రిసోర్సెస్, ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ అంటే హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఫారిన్ రిలేషన్స్ అంటే వేరే కంట్రీస్ తోటి మన ఇండియాకు ఉన్న రిలేషన్స్ ఎట్లున్నాయి, ఇండియన్ ఎకానమీ, నేషనల్ ఇన్కమ్, బ్యాంకింగ్ సిస్టమ్, ఇదానికి 15 మార్కులు. ద అబోవ్ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. తెలుగు మీడియం వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే క్వశ్చన్లు మాత్రం ఇంగ్లీష్లోనే వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ ఓవరాల్గా 25 మార్క్స్ ఉంటాయి. ఆల్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ద స్టేజ్ 2 స్క్రీనింగ్ విల్ బి టెస్టెడ్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మెడికల్ ఫిట్నెస్ దీంట్లో ఏముంటాయంటే ఆల్ క్యాండిడేట్స్ బిఫోర్ అడ్మిషన్ ఆఫ్ ద స్కూల్ విల్ బి సబ్జెక్టెడ్ టు మెడికల్ ఎగ్జామినేషన్ బై బోర్డ్. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేశారు. ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్లీ ఫిట్ డ్యూరింగ్ దీస్ టెస్ట్, వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఏమి ఆర్మీకి సంబంధించిన, ఇండియా ఎగ్జామ్కి సంబంధించిన పారామీటర్స్ ఉంటాయి, వాళ్ళు మాత్రమే దీనికి సెలెక్ట్ అవుతారు. డెసిషన్ ఆఫ్ ద మెడికల్ బోర్డ్ విల్ బి ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఫైనల్ అవుతుంది. మినిమం యాక్సెప్టబుల్ మెడికల్ స్టాండర్డ్స్ విల్ బి యాజ్ అండర్ ఇట్లున్నాయి చూడండి. మనకు విజువల్ స్టాండర్డ్స్, కలర్ బ్లైండ్నెస్ కేసెస్ ఆర్ నాట్ పర్మిటెడ్. అంటే రేజికటి లేకపోతే కలర్ ఐడెంటిఫై చేయకపోవడం అనేది ఉంటే మాత్రం మనకు క్లియర్గా చెప్తున్నారు, అవసరం లేదు అప్లై చేసుకోవడానికి. స్టాండర్డ్ 1 డిస్టెంట్ విజన్, మనకు దూరమీ కనిపించకపోయినా దగ్గర కనిపించకపోయినా వాళ్ళు తీసుకోరు. మయోపియా, హైపర్మెట్రోపియా అటువంటి కేసులు ఉంటాయి. తర్వాత అదర్ స్టాండర్డ్స్, దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఆఫ్ వీక్ కాన్స్టిట్యూషన్, ఇంపర్ఫెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఒబేసిటీ, వెయిట్ షుడ్ నాట్ ఎక్సీడ్ అప్పర్ లిమిట్ లేడ్ డౌన్ ద స్టాండర్డ్ స్కేల్ ఫర్ 11 years 16 years. అంటే ఒబేసిటీ ఉండద్దు, బాడీ సరిగ్గా ఉండాలి, బోన్స్ కూడా ప్రాపర్గా ఉండాలి, హెడ్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఇంప్రాపర్ మాల్ ఫార్మేషన్ ఆఫ్ హెడ్, డిఫార్మిటీ ఫ్రమ్ ఫ్రాక్చర్, ఒకవేళ యాక్సిడెంట్లో కింద పడ్డా మనకు తీసుకోరు. చూడండి. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఎనీ అబ్నార్మాలిటీ ఆఫ్ లివర్, స్ప్లీన్, మనకు ఈ స్ప్లీను లివర్ ప్రాబ్లం ఉన్నా తీసుకోరు, హెర్నియా ప్రాబ్లం ఉన్నా తీసుకోరు. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, రైట్. ఇకపోతే ఫర్దర్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ దట్ ఫాలోయింగ్ కండిషన్స్ విల్ లీడ్ టు మెడికల్ డిస్క్వాలిఫికేషన్. నాకింగ్ నీస్, ఈ మోకాళ్ళు తట్టుకోవడం, ఫ్లాట్ ఫుట్, ఓవర్ వెయిట్, తర్వాత ఓవర్ వెయిట్ ఉన్నా తీసుకోరు, తక్కువ వెయిట్ ఉన్నా తీసుకోరు. తర్వాత ప్రీవియస్ సర్జరీలు, ఏమన్నా ఆపరేషన్లు అయినా తీసుకోరు. క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా తీసుకోరు. బెల్ట్, ఎల్బో, ట్రిమర్స్, టాటూస్, మన బాడీ మీద ఎలాంటి టాటూస్ ఉన్నా తీసుకోరు. హైట్, మినిమం యాక్సెప్టబుల్ హైట్ 157 చూసుకోండి. ఇకపోతే హైట్, వెయిట్ స్టాండర్డ్స్ 157 ఉంటే వెయిట్ 45 ఉండాలి. తర్వాత 175 ఉంటే 56 kg వెయిట్ ఉండాలి. రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. 2.0 అంటే 2 centimeters ఇన్ హైట్ అండ్ అప్ టు 1.5 kg ఇన్ వెయిట్ వుడ్ బి గివెన్. మనకు రిలాక్సేషన్ కూడా ఉంది చూడండి. ఇంపార్టెంట్ టైం లైన్స్, డేట్లు ఉన్నాయి ఫర్ సెట్ 2024 క్లాస్ 12కి. మనకు ఈ రోజే నోటిఫికేషన్ ఇచ్చారు 20 రోజు. తర్వాత అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి 0/1/3 అంటే వచ్చే నెల 1వ తారీఖు వరకు తీసుకుంటారు. స్టార్ట్ ఆఫ్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ 6/3 నెల నుంచి. స్టేజ్ 1 ఎగ్జాము 10వ తారీఖు 3వ నెల. తర్వాత స్టేజ్ 2కు డేట్లు అలాట్ చేస్తారు. ఇట్లున్నాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎట్లా ఇస్తారో అంటే మెడికల్గా ఫిట్ అయ్యి అన్ని విధాల టెస్టులు పాస్ అయిన వాళ్ళకి ఇస్తారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 100 మార్కులు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 25, సైనిక్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 100, కమ్యూనికేషన్ స్కిల్స్కి 25, మెడికల్ ఫిట్నెస్కి ఓన్లీ మెడికల్ ఫిట్ ఉన్న వాళ్ళకి 250. మొత్తం ఇట్లా అన్నమాట. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. సైనిక్ స్కూల్ ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎన్డీఏలా, ఆర్మీలో పనిచేద్దాము, తర్వాత ఎయిర్ ఫోర్స్లో పనిచేద్దాము అని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది. లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే కొంతమంది లైఫ్ అన్న చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇంటర్ పోయి ఆగమాగం చదువులు చదివి ఇటువంటి చదువులు చదువుకోవద్దు. చదివితే ఇటువంటి చదువులు చదువుకోవాలి. సైనిక్ స్కూల్లో చదువుకోవాలి. అది సిబిఎస్ ఎడ్యుకేషన్ ఉండాలి. లైఫ్లో ఒక స్టాండర్డ్ ఆఫ్ బేసిక్స్ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.